ఓ మాధవ, మాకు మేలు చెయ్యి, నువ్వే మాకు గతివి, నువ్వు తప్ప మాకు వేరే గతి లేదు. నాకు భీష్ముడితో యుద్ధం చేయటం ఇష్టం లేదు. ఓ మాధవ, భీష్ముడు యుద్ధంలో నా సైన్యాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ప్రజ్వలించే అగ్నిలాగా బాణజ్వాలలతో నా సేనను భస్మం చేస్తున్నాడు. ఆ మహాత్ముడిని మేము చూడలేకపోతున్నాం. సో శ్రీకృష్ణ, నేను సంకట స్థితిలో పడ్డాను. మతి తెప్పి నేను భీష్ముడు ఎదుట నిలబడ్డాను. ఆయన్ని ఎదిరించాను. ఇప్పుడు దుఃఖ సముద్రంలో మునిగిపోయాను. కృష్ణ, నాకు యుద్ధం వద్దు. నేను అడవికి పోతాను. నేను అక్కడ బ్రతకటమే మేలు. నేను అడవికి వెళతా. నాకు అదే మంచిది. ఈ భీష్ముడు మమ్మల్ని బాధిస్తూనే ఉన్నాడు. కాబట్టి నాకు యుద్ధం ఇష్టం లేదు. బాగా మండే అగ్నిపైకి దూకిన మిడత మాడిపోతుంది. నేను అలాగే భీష్ముడిపైకి దూకి మాడిపోతాను. ఓ కేశవ, మాపై నీకు అనుగ్రహం కలిగితే, దయ కలిగితే ధర్మాచరణకు విరోధం లేనిది చెప్పు. ధర్మాచరణకు విరోధం ఉండకూడదు, అది నేనేం చేయాలో చెప్పు అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ మాటలు విని ధర్మరాజుకు ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు. ఓ సత్యప్రతిజ్ఞ, ధర్మపుత్ర, దుఃఖించకు. నీ సోదరులు శత్రువులను సంహరిస్తారు, ఇందులో సందేహం లేదు. వారిని యుద్ధంలో ఎవరూ జయించలేరు. వారు మహావీరుడు. భీమార్జునుడు వాయుదేవుడు, అగ్నిదేవుళ్లాగా తేజోవంతులు. నకుల సహదేవులు ఇంద్రుడితో సమానమైన వారు. ఓ పాండునందన, నన్ను ఆజ్ఞాపించు. నేను నీపై ఉండే ప్రేమతో ఆ భీష్ముడితో యుద్ధం చేస్తాను. ఓ మహారాజా, నాకు భీష్ముడిని వదిలిపెట్టు. నేను భీష్ముడిని చూసుకుంటాను. ఈ మహాయుద్ధంలో నేను ఏమైనా చేస్తాను. నన్ను నమ్ము. నాకు చెడ్డ పేరు వస్తుంది రాని, కానీ భీష్ముడిని చంపేస్తా నేను. భీష్ముడిని చంపటం అర్జునుడికి ఇష్టం లేకపోతే కౌరవులందరూ చూస్తూ ఉండగానే నేనే యుద్ధంలో భీష్ముడిని చంపేస్తాను, అంతే. ఓ ధర్మరాజా, భీష్ముడు మరణిస్తే మనకు జయం తథ్యం. ఆయనతోనే మనకు చాలా సైన్యమంతా నాశనం అయిపోయింది అని మనం అనుకుంటే నేనొక్కడనే రథాన్ని ఎక్కి బయలుదేరుతాను. భీష్ముడిని ఒక్కడే కదా చంపేసి వస్తాను, అంతే. ఈరోజే భీష్ముడిని చంపేస్తాను. ఇంద్రుడిలాగా మహా అస్త్రాలను ప్రయోగిస్తాను. నన్ను చూసి నువ్వు ఆశ్చర్యపోతావు, ఇందులో సందేహం లేదు. నన్ను నమ్ము. నన్ను యుద్ధానికి పంపించు. నీ వారందరూ నా వారి అయి ఉన్నారు. నా వారందరూ నీ వారే అయి ఉన్నారు కదా. తవ భ్రాత మమ సఖా, తవ భ్రాత మమ సఖా, సంబంధి శిష్యంగేవచ, సంబంధి శిష్యంగేవచ, మాంసాన్యత్కృత్య దాస్యామి, మాంసాన్యత్కృత్య దాస్యామి, ఫాల్గుణార్థే మహీపతే. ఓ రాజా, నీ సోదరుడు అయిన అర్జునుడు నాకు స్నేహితుడు, బంధువు, శిష్యుడు. ఇది గ్రహించు. నా అర్జునుడి కోసం నా శరీరం కోసి మాంసాన్ని కూడా ఇస్తాను. ఏష చాపి నర వ్యాఘ్రః, ఏష చాపి నర వ్యాఘ్రః, మత్కృతే జీవితం త్యజేత్, మత్కృతే జీవితం త్యజేత్. ఏష నః సమయస్తాత్, ఏష నః సమయస్తాత్, తారయేమ పరస్పరం, తారయేమ పరస్పరం. ధరశ్రేష్ఠుడైన ఈ అర్జునుడు కూడా నా కోసం జీవితాన్ని త్యాగం చేస్తాడు. ఇది మా ఇద్దరి ఒప్పందం. మేము ఒకరినొకరం ఆపదల నుండి తరింపజేస్తాము. ఇది మా నియమం. ఇప్పుడు అర్జునుడు ఆపదలో ఉన్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో నేను అతన్ని రక్షిస్తాను. కనుక ఓ మహారాజా, యుద్ధం చేయటానికి నన్ను ఆజ్ఞాపించు. నేను మీ యోధుడిని అవుతాను. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ఉపప్లావ్య నగరంలో అర్జునుడు యుద్ధంలో నేను భీష్ముడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ అర్జునుడి మాటను నిలబెట్టడం నా కర్తవ్యం కదా. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను పాలించడం, పూర్తి చేయటం నా పని కదా. ఆయన చేశాడు, నేను చేస్తాను, అంతే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అర్జునుడికి ఈ పని చాలా చిన్నది. అర్జునుడు భీష్ముడిని సంహరిస్తాడు. అర్జునుడు పూనుకుంటే
అసాధ్యమైనది ఏదీ లేదు, అన్నీ సాధిస్తాడు. యుద్ధంలో దైత్య దానవులతో కలిసి యుద్ధానికి వచ్చిన దేవతలనైనా సంహరిస్తాడు. అలాంటప్పుడు ఇక భీష్ముడెంత? అర్జునుడికి అతడు లెక్కలోకే రాడు కదా. భీష్ముడు శత్రుపక్షాన్ని ఆశ్రయించిన బలహీనుడు. ఆయన జీవితకాలం ఇక అతి స్వల్పంగానే ఉంది. ఆయన ఇప్పుడు తన కర్తవ్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అన్నాడు. ఆ మాట విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మాధవ, నువ్వు చెప్పింది నిజం. ఈ కౌరవులంతా కలిసిన నీ వేగాన్ని తట్టుకోలేరు. ఓ పురుషోత్తమ, నా పక్షంలో నువ్వు ఉండగా నాకు తిరుగులేదు. నాకు కావలసిందంతా నేను పొందుతాను. గోవింద, నీ అండతో ఇంద్రాదులే కలిసి వచ్చినా నేను జయిస్తాను. ఇక ఈ భీష్ముడిని గెలవటం నాకు పెద్ద కష్టం కాదు. ఓ మాధవ, నేను యుద్ధం చెయ్యను, మీకు సహాయం మాత్రమే చేస్తానని మాకు మాట ఇచ్చావు కదా. ఆ నీ మాటను అబద్ధం చెయ్యకు. ఇప్పటికప్పటికే 2 మాటలు చేసినట్టుగా వచ్చింది చేయలేదు. అబద్ధం చేయటానికి నేను ఇష్టపడను. ఇప్పుడు నువ్వు వెళితే అబద్ధమైపోతుంది. ఓ కృష్ణ, ఆ భీష్ముడు నాకు ఒక మాట ఇచ్చాడు, దాన్ని చెబుతున్నాను విను. నేను యుద్ధంలో నీకు మంచి సలహాలు చెబుతాను, కానీ దుర్యోధనుడి కోసమే యుద్ధం చేస్తానని ఆయన నాకు మాట ఇచ్చాడు. ఇది నిజం. కాబట్టి ఓ మాధవ, భీష్ముడు నాకు రాజ్యాన్ని, నాకు మేలు చేసే సలహాను తప్పకుండా ఇస్తాడు. అందుచేత కృష్ణ, మనమందరము కలిసి ఇప్పుడు భీష్ముడి వద్దకు వెళదాం. ఆయన మరణ రహస్యాన్ని గురించి అడుగుదాం. ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓ జనార్దన, ఆయన తప్పకుండా మనకు మేలు చేసే మాట చెప్తాడు. ఇది సత్యం. అప్పుడు ఆయన చెప్పిన విధంగా నేను యుద్ధం చేస్తాను, గెలుస్తాను. ఆయన మనకు మంచి చెప్పటంతో పాటుగా మనకు విజయాన్ని కూడా కలిగిస్తాడు. ఎందుకంటే తండ్రి లేని మమ్మల్ని ఆయనే చిన్నతనంలో పెంచాడు, పెద్ద చేశాడు. ఓ మాధవ, దురదృష్టం కొద్దీ వృద్ధుడైన మా తాతను చంపాలి అనుకుంటున్నాను. ఆయన మాకు పితామహుడు, మాకు చాలా ఇష్టమైనవాడు. ఎంత ఘోరానికి సిద్ధపడుతున్నా ఈ క్షత్రియ ధర్మం ఎంత నిందించదగింది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, నువ్వు చెప్పింది బాగుంది, చక్కగా ఉంది, దీన్ని నేను అంగీకరిస్తున్నాను. భీష్ముడు పుణ్యాత్ముడు, ఆయన చూపులతోనే కాల్చివేస్తాడు. అంతటి శక్తి ఆయనకుంది. కనుక ఆయన మరణ రహస్యాన్ని అడగటానికి మనం ఆయన దగ్గరికి వెళదాం. నువ్వు ప్రత్యేకించి అడగగా ఆయనే నిజాన్ని తప్పకుండా చెప్తాడు, నువ్వు అడుగుతుంటే. కాబట్టి మనమందరం కలిసి భీష్ముడి వద్దకు వెళదాం. అక్కడికి మనకు కావలసిన సందేహాలు తీర్చుకుందాం. మనకు మేలు కలిగించే ఉపాయాన్నే అడుగుదాం. అప్పుడు మనం శత్రువులతో చేస్తున్న యుద్ధంలో గెలవటానికి తగిన సలహాలను కూడా ఆయనే ఇస్తాడు అన్నాడు. ఇలా పాండవ వీరుడు ఆలోచించారు. అందరూ కలిసి భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. వారితో పాటు కృష్ణుడు కూడా భీష్ముడి వద్దకు వెళ్ళాడు. నేను కూడా వస్తానన్నారు, వచ్చారు. శస్త్రాలను కవచాలను వదిలి భీష్ముడి శిబిరంలోకి వెళ్ళారు. పాండవులందరూ శిరస్సులు వంచి భీష్ముడికి నమస్కారం చేశారు. ఆయనను శరణు కోరారు. అప్పుడు కురు పితామహుడైనటువంటి భీష్ముడు వారితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నీకు స్వాగతం. అర్జున స్వాగతం. ధర్మరాజ, భీమ, నకుల, సహదేవులారా మీకు స్వాగతం. నాయనలారా, ఒక్క యుద్ధం కాకుండా మీకు ఇష్టమైనది ఏదైనా కోరుకోండి. ఇంకేంటి, అందుకే వచ్చారు, దీనికి ఇరుకు పెట్టాడు. యుద్ధం కాకుండా వేరే కోరుకోండి, సంకోచం లేకుండా అడగండి, అది ఎంత కష్టమైనదైనా చేస్తాను అని భీష్ముడు ప్రేమతో పదే పదే అడిగాడు. అప్పుడు ధర్మరాజు మనస్సులో ఎంతో బాధపడుతూ ప్రేమగా ఇలా అడిగాడు, కథం జయేమ సర్వజ్ఞ, కథం రాజ్యం లభేమహి. ఓ సర్వజ్ఞ, మాకు యుద్ధంలో జయం ఎలా కలుగుతుంది? మేము రాజ్యాన్ని ఎలా పొందుతాము? మా ప్రజల జీవితం సంకట స్థితిలో పడకూడదు. ఆ ఉపాయాన్ని నువ్వే చెప్పు. నువ్వు నీ మరణ రహస్యాన్ని స్వయంగా చెప్పు. ఓ మహావీర,
నీ పరాక్రమాన్ని మేమేలా తట్టుకుంటాం? ఓ కురుపితామహ, నీలో ఎలాంటి దోషమూ లేదు. నువ్వు ఎప్పుడూ మండలాకార ధనస్సుతోనే రణభూమిలో కనిపిస్తూ ఉంటావు. నువ్వు రథం మీద రెండో సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటావు. నువ్వు బాణాలు ఎప్పుడు చేతిలోకి తీసుకుంటూ ఉంటావో, అప్పుడు ధనస్సుకు సంధిస్తావో, ఎప్పుడు తీసుకుంటావో మాకు తెలీదు. అలాగే నువ్వు నారిని ఎప్పుడు లాగుతూ ఉంటావో మాకు కనిపించటం లేదు. అంత స్పీడ్గా అన్నమాట, అంత వేగంగా చేస్తుంటావు. ఓ వీర, రథాలను, అశ్వాలను, పదార్థాలను సంహరించే నిన్ను ఏ మానవుడు జయించడానికి ఉత్సాహపడలేడు కదా. బాణవర్షం కురిపిస్తున్న నువ్వు గొప్పగా సంహారం చేశావు. దానివల్లనే నా సైన్యం చాలా వరకు నశించిపోయింది. యథాయుధి జయేమత్వాం యథాయుధి జయేమత్వాం యథా రాజ్యం భృశం మమ మమ సైన్యస్య చ క్షేమం మమ సైన్యస్య చ క్షేమం తన్మే బ్రూహి పితామహ తన్మే బ్రూహి పితామహ తన్మే బ్రూహి పితామహ. నేను ఎలా జయించాలో, నాకు త్వరగా రాజ్యం ఎలా లభిస్తుందో, నా సైన్యానికి ఎలా క్షేమం కలుగుతుందో దానికి తగిన విధంగా ఉపాయాన్ని చెప్పు. ఓ పితామహ, నీకు నమస్కారం అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు పాండవులతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, నేను జీవించి ఉండగా నీకు యుద్ధంలో జయం కలగదు, ఇది నిజం. కనుక పాండవులారా, నన్ను యుద్ధంలో జయించండి, విజయాన్ని పొందండి. మీకు గెలుపు కావాలి. ఒకవేళ అనుకుంటే త్వరగా నన్ను బాణాలతో కొట్టండి. ఓ కుంతి కుమారులారా, మీ ఇష్టం వచ్చినట్లు నాపై బాణాలు ప్రయోగించండి. మీకు అనుమతినిస్తున్నాను. మీకు ఇదే పుణ్యకార్యం. నన్ను పడగొడితే సమస్త కౌరవులు నశిస్తారు. కనుక నన్ను పడగొట్టండి అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ తాత, నువ్వు యుద్ధంలో కోపించిన దండదారి వంటివాడు. నిన్ను ఎలా జయించాలి? మాకు తగిన ఉపాయం చెప్పు. ఇంద్రుడితో కలిసిన దేవదానవులు కూడా నిన్ను జయించలేరు, ఇది సత్యం అన్నాడు. అప్పుడు భీష్ముడు, ధర్మరాజా, నువ్వు చెప్పింది నిజం. యుద్ధభూమిలో నేను ధనస్సును శస్త్రాలను పట్టుకొని ఉండగా నన్ను ఇంద్రుడితో కలిసిన దేవదానవులు కూడా జయించలేరు. తతో మాం న్యస్తశస్త్రంతు తతో మాం న్యస్తశస్త్రంతు ఏతే హన్యుర్మకారతాః ఏతే హన్యుర్మకారతాః నిక్షిప్తశస్త్రే పతితే నిక్షిప్త శస్త్రే పతితే విముక్త కవచధ్వజే విముక్త కవచధ్వజే విముక్త కవచధ్వజే. కానీ ఆయుధాలు వదిలేస్తే మాత్రం ఆ మహారథులందరూ నన్ను చంపగలరు. ఆయుధాలను క్రింద పడివేసిన వాడిని నేను చంపను. యుద్ధంలో కింద పడిన వాడిని చంపను. అలాగే కవచం లేని వాడిని చంపను. ధ్వజం లేని వాడిని ఎదుర్కోను. యుద్ధం నుంచి పారిపోయేవాడిని చంపను. భయపడిన వాడిని చంపను. నీ వాడిని అని చెప్పేవాడిని చంపను. అలాగే నేను స్త్రీని వధించను. స్త్రీ నామం కలవాడిని ఎదుర్కోను. అలాగే అంగవికలుడైన వాడిని వధించను. తండ్రికి ఏకైక పుత్రుడైన వాడిని సంహరించను. ఇది నా నియమం. ఇప్పుడు నా మరణ రహస్యాన్ని చెబుతున్నాను విను. నీ సైన్యంలో శిఖండి ఉన్నాడు. అతడు మహారథుడు, ద్రుపద పుత్రుడు. ఆ శిఖండి యుద్ధరంగంలో తీవ్రమైనవాడు, బలవంతుడు, యుద్ధ విజేత. అతడు మొదట బాలికగా జన్మించాడు, తర్వాత పురుషుడయ్యాడు. ఈ విషయం మీకందరికీ తెలుసు. అర్జునః సమరే శూరక అర్జునః సమరే శూరక పురస్కృత్య శిఖండినం మామేవ విశికై స్తీక్ష్ణై అభిద్రవతు దంశితః.
శూరుడైన అర్జునుడు యుద్ధంలో శిఖండిని ముందుంచుకోవాలి. తరువాత నా మీద పదునైన బాణాలను ప్రయోగిస్తూ దాడి చేయాలి. ఆ శిఖండి అమంగళం, మంగళం లేదు వాడి దగ్గర, అమంగళాల చిహ్నం కలవాడు. వాడి ధ్వజము అటువంటిదే. ప్రత్యేకించి మొదట స్త్రీ అయిన తర్వాత పురుషుడు అయినవాడు. శిఖండి ఎన్నో మాటలు యుద్ధంలో వచ్చాడు, కానీ వాడి చుట్టూ జనం చేరుకొని నా మీద బాణాలు వేశారు. ప్రయోజనం లేదు, దాంతో పోయిందంతా. ఆ వ్రతం చెడిపోయింది. ఒకడే లేడే, ఒకడే ముందు ఉండాలా, అట్లా పెట్టుకోలేదు. వాడి వెనకాల అందరూ చేరుకోవాలి మీరు. అట్లా కాదే, వాడు ముందర వచ్చారు అందరూ, అందుకని లేదు, పోయింది. ప్రత్యేకించి మొదట స్త్రీ అయిన తర్వాత పురుషుడైన వాడు కనుక నేను ఆ శిఖండి పైకి బాణాలు ప్రయోగించను. ఆ అవకాశాన్ని వినియోగించుకొని అర్జునుడు నాపై వేగంగా బాణాలు ప్రయోగించి నన్ను పడగొట్టాలి. ఎందుకంటే వాడిని చూస్తూనే నేను కింద పడేస్తాను, నా విల్లు బాణాలు కింద పడేస్తాను, వాడి మీద నేను వెళ్ళను. అప్పుడు మీరు సరైన సమయం చూసుకొని మిగతా వాళ్ళందరూ బాణప్రయోగం చేయాలి నా మీద, ఒకే కాలంలో చేయాలి. అర్జునుడు ఒక్కడే చేస్తే చాలదు, అందరూ చేయాల, మీ సైన్యం అందరూ చేయాలి నా మీద. మహాత్ముడైన కృష్ణుడు, పాండుపుత్రుడైన అర్జునుడు తప్పితే యుద్ధానికి సిద్ధమై ఉన్న నన్ను పడగొట్టగలవాడు ఈ లోకంలోనే మరొకడు లేడు. కనుక ఈ అర్జునుడు శ్రేష్టమైన ధనుస్సును, శస్త్రాలను, అస్త్రాలను తీసుకొని యుద్ధంలో చాలా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా నన్ను పడగొట్టాలి. జాగ్రత్త, నేను మళ్ళీ తీసుకున్నానో పోయింది, పని చెడిపోతుంది. కొంచెం శిఖండి తప్పుకున్నాడో చెడిపోతుంది. శిఖండినే కనపడుతూ ఉండాలంట నా ఎదురుగా, ఇంకెవరు అర్జునుడు కనపడకూడదు. శిఖండి వెనుక నుంచి వేస్తూ ఉండాల బాణాలు. నేను చెప్పిన లక్షణాలు గల పురుషుణ్ణి నా ఎదుట నిలబెట్టు, లేదా లక్షణాలు చెప్పాను కదా అటువంటి పురుషుడు లేడు కాబట్టి, లేదా శిఖండినైనా నా ఎదుట నిలబెట్టు. అటువంటి పురుషుడు ఉంటే సరే తీసుకురండి, లేకపోతే శిఖండిని నిలబెట్టు. అతడు స్వయంగా నన్ను బాణాలతో కొట్టి పడగొట్టాలి. అలా చేస్తేనే నీకు విజయం లభిస్తుంది. వాడు కొట్టాలని నేను కింద పడేస్తాను, వాడు కొడుతూ ఉండాలా, వెనకాల నువ్వు వేస్తూ ఉండాలి. ఇక అంతే, బాణవర్షం గుప్పించాలి అందరూ చేరి. ఓ ధర్మరాజా, ఇది నా మరణ రహస్యం, కనుక నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు తప్పకుండా ధృతరాష్ట్రపుత్రులను సంహరిస్తావు అన్నాడు భీష్మ పితామహుడు. ఆ మాటలు విని పాండవులు బాధపడ్డారు, ఏడ్చారు. ఏడుస్తూనే భీష్ముడికి నమస్కారం చేసి తమ శిబిరాలకు వెళ్ళారు. వెక్కి వెక్కి ఏడుస్తూనే వెళ్ళారు. రహస్యం ఇంతవరకు తెలియదు వాళ్లకు. కౌరవులకు తెలుసు, వీళ్ళకి తెలియదు. చూడండి ఎంత పని. తెలిసింటే బాగుండేమో, తెలీదు. ఇప్పుడు తెలిసింది, మంచిదైంది. భీష్ముడు పరలోక ప్రయాణానికి దీక్ష పట్టాడని అర్జునుడు గ్రహించాడు. ఎంతో దుఃఖించాడు. ఇక భీష్ముడు ఇక ఉండటానికి ఇష్టపడటం లేదు అనుకున్నాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, మా పితామహుడైన భీష్ముడు కురువృద్ధుడు, పూజ్యుడు, నిర్మలమైన చిత్తం గలవాడు, మేధావి. ఆయనతో నేను యుద్ధం చేయలేను. మా తాత. ఎందుకంటే చిన్నతనంలో ఆడుకుంటూ దుమ్ము కొట్టుకున్న శరీరంతో ఆయన ఒడిలోకి ఎక్కి ఆయన వస్త్రాలను మలినం చేశాను. బాల్యంలో నేను మా తండ్రికే తండ్రి వంటి ఆ మహాత్ముడి ఒడిలో కూర్చొని నాన్నా అని పిలిచాను. అప్పుడు ఆయన, నాయనా, నేను మీ నాన్నను కాదు, మీ నాన్నకే నాన్నను అవుతాను అని చెప్పాడు. అటువంటి ఆయనను నేను ఎలా వధించలేను. అప్పుడు నాన్న నాన్న అన్నా. ఆయన మా సైన్యాన్ని నాశనం చేస్తే చెయ్యి నువ్వు. నాకు జయం కలిగినా మరణం కలిగినా సరే నేను ఆ మహాత్ముడితో యుద్ధం చెయ్యను. కృష్ణ చెప్పు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.